నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. నమస్తే అండి. విజ్ఞాన్ గారు, హయత్ నగర్లో నారాయణ స్కూల్ విద్యార్థి ఒక అబ్బాయి సూసైడ్ చేసుకున్నారు. తరచుగా ప్రైవేట్ స్కూల్స్కి సంబంధించి ఇలాంటి ఇన్సిడెంట్స్ మనం చూస్తూనే ఉన్నాం. అత్యంత బాధాకరమైన విషయం. ఎందువల్ల, ఏం జరిగింది? ఇది హయత్ నగర్ నేతాజీ నగర్ బ్రాంచ్ నారాయణ రెసిడెన్షియల్ స్కూల్ ఇంతకుముందు నారాయణ కాలేజ్లో చాలా ఘటనలు జరిగాయి. ఇప్పుడు కూడా ఈ స్కూల్లో జరిగేసరికి అందరి ఫోకస్ నారాయణ వైపు షిఫ్ట్ అయింది. ఫస్ట్ నారాయణ మీదే ఎందుకు ఇన్ని కేసులు వస్తున్నాయని మీరు అడిగితే, ఎక్కువ వాళ్ళ విద్యా సంస్థలే ఉన్నాయి మోస్ట్లీ. కాబట్టి ఇన్సిడెంట్స్ కూడా ఎక్కువ జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింగపూర్తో పోలిస్తే నగటు ఇండియాలో 100 ఆత్మహత్యలు జరిగాయి అనుకో, సింగపూర్లో 1 జరుగుద్ది. ఇక్కడ జనాభా వేరు, అక్కడ జనాభా వేరుగా. అవును. అలాగే ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్న కాలేజ్ ఏమైనా ఉన్నాయంటే నారాయణ కాలేజ్. సో ఎక్కువ ఇన్సిడెంట్స్ కూడా అక్కడే జరుగుతున్నాయి. అండ్ తల్లిదండ్రులు ఏంటంటే విద్యా సంస్థలను ఆరోపిస్తున్నారు. ఇప్పుడు వీళ్ళ మీద జరిగింది ఏంటి, పాపం ఈ లోహిత్ ఎలా చనిపోయాడు, 7వ తరగతి అబ్బాయి ఎవరు లేనప్పుడు ఫ్యాన్ కురేసుకొని చనిపోయాడు. తోటి పిల్లలు చూసి చెబితే తర్వాత స్కూల్లో చేశాడు అబ్బాయి. స్కూలు 7th క్లాస్ బాబు పిల్లలు. 1 సెకండ్, ఆ అబ్బాయికి హాస్టల్ నచ్చలేదేమో, ఏదో అయ్యింది. పేరెంట్స్ ఏం ఆరోపిస్తున్నారంటే ఫిజిక్స్ టీచర్ మందలించిందంట, తిట్టిందంట, క్లాస్ లీడర్ చేత కొట్టించిందంట. అంటే వాళ్ళని అడుగుతారు, నిన్న ఏం జరిగింది బాబు అంటే, నిన్న ఫిజిక్స్ టీచర్ ఒకసారి తిట్టింది అని ఎవరో చెప్తారు. అందుకే ఆత్మహత్య చేసేసుకున్నాడు. క్లాస్ లీడర్ ఒకసారి కొట్టాడు, మాట్లాడ్డా, కీప్ సైలెన్స్ అంటే ఏరా అని చెప్పేసి, అందుకే ఆత్మహత్య చేసుకున్నాడని వీళ్ళు అంటున్నారు. ఫస్ట్ 7వ తరగతి పిల్లోడిని నువ్వు హాస్టల్లో ఎందుకు వేసావు? బేసిక్లీ చదువుకుంటాడని, అంటే ఇంట్లో చదవట్లేదనేగా, అల్లరి చిల్లరగా తిరుగుతున్నాడు పిల్లోడు అని చెప్పేసి వాడు చదువుకుంటాడని నువ్వు హాస్టల్లో వేసావు. మళ్ళీ అయి ఉండొచ్చు. ఒకవేళ పేరెంట్స్ అంత టైం పిల్లలకి ఇప్పించలేని సందర్భాల్లో కూడా హాస్టల్లో పెట్టచ్చు. నీ రీజన్ వేరే, మీరు బిజీగా ఉండి కూడా హాస్టల్లో పెట్టచ్చు. పిల్లోడిని టైంకి చదివించలేమని నువ్వు అనుకున్నావు కాబట్టి చదువు చెప్పే వాళ్ళ దగ్గర పెట్టావు. వాళ్ళ డ్యూటీ చదువు చెప్పడమే. పొద్దున 5 గంటలకు లేపి చదవమంటారు, మధ్యాహ్నం అంతా చదవమనే అంటారు. సాయంత్రం స్కూల్ పిల్లలు కాబట్టి డ్రిల్ గట్రా ఉంటాయి, ఉండవనేం లేదు. మళ్ళీ రాత్రి చదివే పడుకోమంటారు. మళ్ళీ అదేంటిది చదువుల భారంతో అంటారు. చదువుల భారం, వాళ్ళు నువ్వు లక్షల ఫీజు ఇచ్చేది చదువు చెప్పమనే కదా, మరి భారం అని ఎట్లా అంటావు దాన్ని? 1,00,000 ఫీజు ఇస్తే చదవమనే నువ్వు చెప్తున్నావు, అది మళ్ళీ భారం అని నువ్వే కంప్లైంట్ ఇస్తున్నావు. సో ఇది ఓవరాల్గా జరిగేది. ఎక్కడైనా సరే నేను ఒకటే చెప్తా, పేరెంట్స్దే తప్పుమా, పేరెంట్స్దే తప్పు. పిల్లల్ని వాళ్ళని అర్థం చేసుకోవట్లా. నువ్వేం చేస్తున్నావు? సరే మీరు బిజీగా ఉన్నారు కరెక్టే, పిల్లోడిని అక్కడ చదివించాలనుకున్నారు కరెక్టే. మీ బిజినెస్కి వాడు బాధ్యుడు కాదుగా. వాడికి ఇష్టం లేదు హాస్టల్కి వెళ్ళడం. పిల్లల్ని నువ్వు గౌరవిస్తే చదువు లేకున్నా పర్లేదమ్మా, వాడు కనీసం బతికుంటాడు. అవును, ప్రాణం ఉంటుంది. ఏ పిల్లలైనా అంతే. నువ్వే 10th కాగానే హాస్టల్లో పడేస్తున్నారు అంటే పాపం వీళ్ళేంటి, బాగా చదివి ఏ డాక్టరో ఇంజనీరో అయ్యిద్ది, అది అయ్యేది ఏదో ఒకటి అయ్యిద్దిగా. నువ్వు అనుకున్నదే అవ్వకపోయినా కూడా ఏదో ఒకటి అవుతారుగా, నష్టమే. కానీ ప్రాణాలతో ఉంటారు కదా. వాడు నిజంగా పెరిగితే చదువు లేకపోతే జొమాటోనో చూసుకొని నీ ఇంట్లో ఉంటాడు. దేని నీ నామూష, బతుకున్నాడుగా నీ పిల్లోడు. పిల్లలు ఉంటారు. అంటే అప్పు చేసి 4 లక్షలు కడితే ఈడియట్ పోనంటావా అని కొడతారు వాడిని. నిన్ను ఎవరు చేయమన్నాడు? నాకు ఇష్టం లేదు వెళ్ళడం, నిన్ను ఎవరు చేయమన్నాడు? అప్పు అంతే కదా. నీ ఎమోషన్ నీకు ఉంటుంది. నీ కొడుకు చదవాలని, వాడు చావాలని నీకు ఉండదు, చదవాలని నీకు ఉంటుంది. కానీ అది వాళ్ళకి నీ నుంచి దూరం అవుతే వాళ్ళకి చావాలనిపిస్తుంది. అదెందుకు అర్థం చేసుకోవట్లా? చదవండి. కనీసం ట్యూషన్లు పెట్టు పొద్దున్న సాయంత్రం దాకా. అట్లీస్ట్ టిఫిన్ కన్నా పొద్దున ఇంటికి వచ్చి మళ్ళీ స్కూల్కి వెళ్తాడు, మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చి మళ్ళీ ట్యూషన్కి వెళ్తాడు, రాత్రి నీ దగ్గరే పడుకుంటాడు. వాడి మైండ్లో ఏముందో తెలిసిపోతుంది కదా. అంత బిజీ, మిమ్మల్ని ఎవరు బిజీ అవ్వమన్నారు? మరి అలాంటప్పుడు ఎందుకు అన్నారు పిల్లల్ని? నువ్వు అంత బిజీ లైఫ్ చేస్తా ఇంత ఉన్నప్పుడేమో ప్లే స్కూల్లో పడేస్తారు. బిజీ, మా ఆవిడ సాఫ్ట్వేర్, ఐఎమ్ ఆల్సో సాఫ్ట్వేర్. తను విల్ గో, ఆమెది ఎక్కడో ఉంటుంది, సొంత ఇల్లు కాబట్టి ఇక్కడ ఉన్నామండి. ఆవిడ అక్కడెక్కడో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నాది అక్కడెక్కడో మేడ్చల్. ఇక్కడ పిల్లోడు ఏం చేశారంటే ప్లే స్కూల్లో వేసాము. వాడు అక్కడ ఆయన చూసే పెరుగుతూ ఉంటాడు. ఇట్లా అదే నా తెల్లో అనుకుంటాడు. వాడికి తెలియదు. నువ్వు కొత్తగా రాత్రి ఇంటికి వచ్చేసరికి ఏదో దయ్యాలని చూస్తాడు మిమ్మల్ని, ఏడుస్తాడు. ఇంకా చెప్పాలంటే వాడు పడుకున్నాక మీరు వస్తారు, వాడు లేచేసరికి మీరు ఉండరు.
ఇంకెందుకు మీకు వాళ్ళకి? అండ్ 6th క్లాస్ 7th క్లాస్ వాడిని అంత చదివేయాల్సిన అవసరం ఏముంది? అయినా 6th 7th చదువుతున్న పిల్లలకి ఫ్యాన్కి ఇలా చేసుకోవాలి, ఆత్మహత్య చేసుకోవాలనే ఆ ప్రేరేపణ, ఆ మైండ్, ఆ సైకలాజికల్గా మనం ఎలా అర్థం చేసుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితి. అంటే మనిషి తలుచుకుంటే ఏమైనా చేయొచ్చమ్మా. రోబోలే ఆత్మహత్య చేసుకున్న దాఖలాలు ఉన్నాయి, మనం చూసాం. అవును. అవునా? రోబోలే ఆత్మహత్య చేసుకున్నాయి. మనిషి తలుచుకుంటే పిల్లోడు ఎంత 7th క్లాస్ పిల్లోడు, కొద్ది గొప్ప లోక జ్ఞానం తెలిసినాడు, చచ్చిపోవాలనుకున్నాడు, ఊరేసుకొని చావాలనుకున్నాడు ఫ్యాన్కి. ఎవరికి చెప్పుండడు అంటావా? అంటే చిన్నపిల్లలు యాక్చువల్గా కొంచెం పక్వలతో మాట్లాడుతున్నట్టు, బాధగా ఉన్నట్టు, మేబీ వాడి మైండ్లో ఏదో ఉండుంటుంది, చెప్తారు ఏదో ఫ్రెండ్కి. ఆ ఫ్రెండ్స్ భయపడతారు, అమ్మో ఇప్పుడు ఈ విషయం చెప్తే నన్ను తీసుకెళ్ళి జైలు వేస్తారేమో. చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు అలా ఫీల్ అవుతారు, చెప్పలేరు. ఏదో టైంకి తెలుస్తుంది, లేదు ఎవరితో మాట్లాడట్లేదు, అది కూడా ప్రాబ్లమే. నువ్వు గ్రహించాలి, వీడు ఎందుకు ఎవరితో మాట్లాడట్లేదు, ఎందుకు డల్గా ఉన్నాడు, ఎందుకు డల్గా ఉన్నాడు. ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే మీరు అన్నట్టు అన్ని కోణాలలోనూ మనం చూడాల్సిన అవసరమే. ఇప్పుడు 7వ క్లాస్ పిల్లోడికి స్కూల్కి వెళ్ళాలని ఉందో లేదో, హాస్టల్లో ఉండాలని ఉందో లేదో, ఎట్ ద సేమ్ టైం ఓ పక్క తల్లి మీద బాధ పెట్టుకుంటారు, డాడీని చూడాలనుకుంటాడు. ఆ టైంలో చదువు చదువు అని చెప్పి టీచర్ కొడతారు, చదవవు, అది టీచర్ మీద కోపం ఉంటుంది. అన్నీ ఉంటాయి వీళ్ళకి. రాని ఎమోషన్స్ అంటూ ఏమీ ఉండవు, అన్నీ ఉంటాయి 7th క్లాస్ పిల్లోడు అంటే. ఒకటి, పిల్లల్ని కన్నారా, వాళ్ళని అర్థం చేసుకోండి. వాడు నో అన్నాడు అంటే వద్దు. నువ్వు అప్పు చేసి 5 లక్షలు తెచ్చావు, కరెక్టే, అర్థం చేసుకుంటాం, వద్దు. వాడి ప్రాణం పోయి 5 లక్షలు ఎందుకు? అవునా? నువ్వేదో చాలా కష్టపడి సీట్ సంపాదించావండి, మా సార్ చెప్తే నాకు వచ్చింది. ఎవడో సార్ ఎందుకు చెప్పాడు? ఆడి గొప్ప కోసం నువ్వు మీట్లో పిల్లోడిని వేస్తున్నావు. కానీ ఈ మధ్య కాలంలో టీచర్స్ కూడా పిల్లల్ని ఏం కొట్టడాలు, ఎవ్వరు కొట్టట్లేదమ్మా బెదిరించలేదు, పాపం, భయపడిపోతున్నారు. నిజం. అండ్ ఇంకోటి చెప్పనా, అదే నారాయణ టీచర్స్ ఇంకెలా ఉంటారు, వరుస పెట్టి ఈ ఇయర్లోనే ఒక డజన్ ఇన్సిడెంట్లు అయ్యాయి కదా. అవునా? నారాయణ వాళ్ళు ఎలా ఉంటారు, చాలా జాగ్రత్త, పువ్వుని చూసినట్టు చూస్తారు. కానీ చదవమంటారు ఖచ్చితంగా, ఎందుకంటే నువ్వు పంపిందే చదవడానికి కదా. అవును, నేను పంపింది చదవడానికి. మీకు గుర్తుందా చిన్నప్పుడు మీ స్కూల్లో మీ టీచర్ మిమ్మల్ని కొట్టేవారా? మాకైతే మా సిస్టర్స్ బెత్తం పట్టుకుని వేసేవారు. యాక్చువల్గా మా దాంట్లో అవి లేవు కొట్టడాలు. నాది కాన్వెంట్ స్కూల్ మొత్తం, అంటే కేరళ టీచర్స్ ఉంటారు. మాకు ప్రిన్సిపల్ అంటే నాకు తెలియదు, టీచర్ అంటే తెలియదు, మదర్ ఫాదర్ సిస్టర్ అట్లా ఉంటారు అనమాట. వీళ్ళు రోజు మార్నింగ్ ఏదో ప్రేయర్స్ ఉంటాయి. ఇప్పుడు మనం పాత సినిమాలు చూసాం అనుకో, మీరు చూడండి, ఒక కర్ర పట్టుకుని పిల్లలు ఏదన్నా తప్పు చేస్తే వాళ్ళని 2 దెబ్బలు వేస్తారు. మాకు సబ్జెక్ట్ గురువు దండించడం కూడా చూసాం. కాకపోతే అదేలే, ఇప్పుడు కొట్టినట్టుగా అప్పట్లో కూడా అప్పుడప్పుడు జరిగేవి, కానీ అప్పుడు మీడియా లేదు కాబట్టి లేదు. కొట్టరేవారు కాదు పాపం. డ్రిల్ మాస్టర్ దగ్గర కర్ర ఉండేది కానీ పాపం ఆయన కొట్టడు. అవును, బెదిరిస్తారు అంతే. ఎగ్జాక్ట్లీ, ఓన్లీ డ్రిల్. అండ్ ఇది వీళ్ళేంటి, ఈ సిస్టర్స్ టీచర్స్ కూడా కొట్టరు. డైలీ ఒక సబ్జెక్ట్ ఉంటుంది, మోరల్ సైన్స్ అని. అవును, లాస్ట్ పీరియడ్ అదే. మోరల్ సైన్స్లో పద్ధతులు పాళ్ళు చెప్తారనమాట. 10 కమాండ్మెంట్స్ అవన్నీ చదివిపించేసి ఏవేవో చెప్పి, దానికి తోడు జీకే జనరల్ నాలెడ్జ్, అదంతా ఒక క్లాసు లాస్ట్ పీరియడ్ ఉంటుంది, రోజు ఉంటుంది. కొట్టరు వాళ్ళు. అదే నేను చెప్తున్నా, ఎప్పుడైనా మార్కులు తక్కువ వచ్చినా, ఎస్పెషల్లీ మ్యాథ్స్ టీచర్ అంటే ఒక దెబ్బ, మా స్కూల్లో ఒక దెబ్బ అంటే నిన్ను చచ్చిపోయేలాగా కొట్టేలాగా అని నేను అనను, కానీ ఆ బెదిరింపు అయితే ఉంటుంది. అది మనం ఎట్లా అది కూడా ఎలా తీసుకునేవాళ్ళు అంటే, కొట్టేసిన తర్వాత అట్లా తిట్టడాలు కాదు, మళ్ళీ దగ్గరకు తీసుకుని నువ్వు బాగా చదువుకోవాలి కదా, మంచి మార్కులు రావాలి కదా, రేపొద్దున ఇట్లా చెప్పడం అయితే నాకు అది తెలుసు. స్టిక్స్ లేవా స్కూల్లో, పనిష్మెంట్స్ ఇచ్చేవాళ్ళు అనమాట, దానికి భయపడేవాళ్ళు. మీ స్కూల్లో పనిష్మెంట్స్ ఇన్ సెన్స్ వాల్ చైర్, బైక్ ఎక్కి ఇట్లా హ్యాండ్స్, గోడకొచ్చేయి, నీల్ డౌన్ ప్లేస్ హ్యాండ్స్. ఇప్పుడు అది కూడా తప్పే. ఐ డోంట్ నో, బట్ అప్పుడు అవే ఉండేవి పనిష్మెంట్. బట్ నోబడి, ఎవరు కూడా బెత్తలదేలా, చెవులు మెలేలా, గిచ్చలా. అంటే నాకు ఐడియా ఉన్నంత వరకు కొట్టారు. కాకపోతే ఇలాంటి అంటే ఇప్పుడు మనం న్యూస్లో చూస్తాం కదా, చావు బాధేసినట్టు అలా కొట్టడం కాదు. అంటే ఆ స్కూల్ ఏంటంటే వాళ్ళు అదేదో ఫాలో అయ్యారు, ఒక మనిషిని మనం ఏం చేయకూడదు అని. ఫుల్ ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా మారిపోయింది. పిల్లల్ని ఎవరు ఏమీ ఇప్పుడు మన పిల్లలు కూడా స్కూల్లో ఉన్న వాళ్ళే. అప్పుడప్పుడు వెళ్ళి సరిగ్గా చదవకపోతే 2 దెబ్బలు ఏంటంటే నవ్వుతారు, కొట్టకూడదండి కొట్టము అని చెప్తారు. అలా అని చెప్పి మన పిల్లల్ని కొట్టేసి బాధేమని కాదు, ఆ భయం ఉండాలి అని కోరుకుంటాం అంతే. బట్ ఏదేమైనా ఇక్కడ ఏమవుతుందంటే, మీరు అన్నట్టు తల్లిదండ్రుల తప్పులు ఉన్నాయి. కొన్ని స్కూల్స్లో, అంటే ఏ స్కూల్ మనం పేరు పెట్టి చెప్పట్లా కాదు, కానీ కొన్ని సందర్భాల్లో కాస్త టీచర్స్ కఠినంగా ప్రవర్తించిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఏది ఏమైనా పిల్లలు బలవ్వకూడదు, పిల్లలకి ఏం జరగకూడదు. అది అటు పిల్లలు అంటే తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకుంటారా, టీచర్స్ జాగ్రత్త తీసుకుంటారా, స్కూలే జాగ్రత్త తీసుకుంటారా, ఏదైనా కానీ
పిల్లలు మాత్రం హ్యాపీగా ఉండాలి. యా, థ్యాంక్ యూ సో మచ్.